సో ఇదేంటంటే మనకి ఈ సర్వేలు అన్నీ వచ్చేస్తాయి. చాలా మందికి ఏదనుకుంటున్నారంటే ఈ ఎక్సెల్ షీట్లో వేసేసి ఒక వాట్సాప్లో ఒకరు పంపించేస్తే వాళ్ళు వైసీపీకి అనుకూలంగా వచ్చిందనుకోండి, వాళ్ళంతా సర్క్యులేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లనే అవుతున్నాయి అన్ని. అదే ఒక టీడీపీకి అనుకూలంగా వచ్చింది అనుకోండి, వీళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు. అవును. బట్ వాస్తవానికి వాళ్ళ అడ్రస్ ఉండదు, చూసుకోండి. వాళ్ళ సంస్థ అడ్రస్ ఉండదు, ఆఫీస్ ఏముండదు. ఉండదు. ఓకే. సంస్థ అడ్రస్ ఉండదు. మీరు అక్కడికి ఎవరికైనా మనుషులను పంపించారనుకోండి, అక్కడ ఏమి ఉండదు. ఒకవేళ అడ్రస్ ఉన్నా మనుషులను పంపిస్తే ఏమీ ఉండదు. ఇవన్నీ కాదు, ఒక సర్వే చేస్తున్నాం అన్నారు. బాబు ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఇది ఒకటే క్వశ్చన్. ఓకే. క్రెడిబిలిటీ అక్కడే తేలిపోతుంది. అదేలేండి. ఓకే. ఏంటంటే మనకి వ్యూస్ పెరుగుతున్నాయని కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు ఇవేం చేస్తున్నాయంటే ప్రతి ఒక్కరు అది ఈరోజు ఈ సర్వే వచ్చింది దాన్ని బొంబాట్ చేయడం, అది ఏమవుతుందంటే క్రెడిబిలిటీ పోతుంది. అతన్ని సోకాల్డ్ సర్వే చేసిన వ్యక్తిని పిలిపించి ఎక్కడ చేస్తున్నావు బాబు, ఎవరెవరు చేస్తున్నావు, ఎందుకు అక్రాస్ ది టేబుల్ మీరు ఫోన్ చేసి పలానా క్లయింట్ నేను చెప్పాను, నేను ఉండి చేశాను అన్నాను, మీరు రఘురామకృష్ణరాజుతో మాట్లాడకుండా నేను చెప్తా, నేను చెప్పగలను, చేస్తున్నారు కాబట్టి, చేస్తున్నాను కాబట్టి. కరెక్ట్. చిత్తూరు ఎంపీకి నేను చేశాను కాబట్టి వెళ్ళి కనుక్కోండి, 7 సెగ్మెంట్లు కనుక్కోండి. గుడివాడ నేను చేశాను, అందుకే నేను ధైర్యంగా చెప్పగలను. గుడివాడ చేశాను, తర్వాత విజయవాడ పార్లమెంట్కి చేసాం. సో మీరు వెళ్ళి కనుక్కోండి, నేరుగా అభ్యర్థులను కనుక్కోండి. మన రిపోర్ట్లే మాట్లాడతాయి. అంటే మీరు జస్ట్ ఒక ప్రజెంట్ చేసేటప్పుడు మీరు ఒక షీటు, ఒక 4-5 పేపర్లు ప్రజెంట్ చేస్తారు, ఇది సర్వే రిపోర్ట్ అని. బట్ నేను ఒక క్లయింట్కి ఇచ్చే రిపోర్ట్ ఎంత ఉంటుందో తెలుసండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పగలరా ఏమన్నా? మీ వర్క్ 300 పేజెస్ మినిమం ఉంటుంది. ఓకే. ఈ శాంపిల్స్ కి సంబంధించినవి అదే రిపోర్ట్ ఉంది. ఓకే. ఈవెన్ పంచాయతీ వైజ్ అక్కడ ఏ కమ్యూనిటీ బేస్ ఎంత ఉంది, ప్రతి పంచాయతీలో ఏ కమ్యూనిటీ ఎటువైపు ఉంది, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, వాళ్ళు ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు, ఎక్కడ వీక్ ఉన్నాడు, ఏం చేస్తే జరుగుతుంది, వర్కౌట్ అవుతుంది, స్ట్రాటజిక్ సపోర్ట్ కూడా ఇస్తాం. అందుకే నేను ధైర్యంగా చెప్పగలను. అందుకు మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో క్రెడిబిలిటీ అని. క్రెడిబిలిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే మీకు నిజంగా స్టఫ్ ఉండి మీరు రియల్ గా గ్రౌండ్ లో ఉంటే డెఫినెట్ గా వస్తుంది. అంతే కదా, అది పోగొట్టుకుంటే మళ్ళీ అదే సరే. వాళ్ళ ఏంటంటే ఇప్పుడు అందరూ తయారైపోయారు, ఇప్పుడు వాటి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే నిజంగా చేస్తున్నారో వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. కొన్ని ప్రముఖ సంస్థలు ఉన్నాయి, చేస్తున్నాయి, అప్పటి నుంచి ఆరాన్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. ఇంకొన్ని సర్వే సంస్థలు ఉన్నాయి, సమ్ రీసెంట్గా తెలిసిందే రాజనీతి ఎవరు, రాష్ట్ర ఎవరు ఉన్నారు, వీళ్ళందరూ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి క్లయింట్ బేస్ కూడా ఉంటుంది. అంటే మళ్ళీ అలా చెప్పుకోవాలంటే ఏపీలో మనం హైయెస్ట్, ఏపీ నెంబర్ 1, దాదాపు 50 మంది క్లయింట్స్ అంటే ఎవరూ చేయలే ఇంకా.